ఇంత నిర్విఘ్నంగా కొనసాగింది. టెంపుల్ అంత ఘనంగా ఓపెన్ అయింది, అంత బాగుంది. ఓ పక్క నుంచి మీ మీద తీవ్రమైన విమర్శలు, ఉమనైజర్కి సంబంధించి ఒక ఎంప్లాయీని మీరు ఇబ్బంది పెడుతున్నారని. 35 ఏళ్ళ పబ్లిక్ లైఫ్. నేను 92 నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. నేనేంటో ఖచ్చితంగా మా మండల ప్రజలకు కానీ, గన్నవరం నియోజకవర్గం కానీ, కృష్ణా జిల్లా వాళ్ళకి అందరికీ కూడా అన్ని స్థాయి నుంచి నేనేం కొత్తగా రాజకీయాల్లోకి రాజా, కొత్తగా పబ్లిక్ లైఫ్లోకి రావాలి. ఆ అమ్మాయి మీ దగ్గర పనిచేసిందా లేదు? నేను అసలు ఇప్పుడు చూసిన దాఖలాలు లేవు. నేను కూడా అది చెప్పే, ఎవరైనా ఉంటే కనుక వచ్చి డైరెక్ట్ నేను డీజీపీకి సిబి కంప్లైంట్ ఇచ్చాను. ఈ విషయంలో ఒక పాత్రికేయుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, అది మీ మండలం నుంచే అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. నాకు ఏ వ్యక్తులతో కూడా అపవిత్ర సంబంధాలు, ప్రయాణాలు అటువంటివి ఉండవు. నాకు కొన్ని వేల మంది కలిసి పనిచేసి క్యారెక్టర్ అని మీరు కూడా గతంలో కూడా మొన్న కూడా నేను చూసాను అనమాట, వేరే చోట. మీరు క్యారెక్టర్ క్రెడిబిలిటీ, క్రియేటివిటీ, నేను వాటితోనే ఉన్నాను. క్రియేటివిటీ కొత్త ఫ్యాక్టరీ కట్టారంటే యాజ్ విజనరీ 2020 అవ్వచ్చు, 2045 అవ్వచ్చు. మీది ఏదైతే ఈ టెండర్స్ విషయంలోనే డైరెక్టర్లకి ఒకరిద్దరికి మీరు సహాయపడతారు, మీ వెనకాల ఉండే వ్యక్తులకి టెండర్ లేకుండా పనులు చేసుకుని అది అడ్డం పడ్డామని ఈ బాధలన్నీ. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు దోచుకునేది ఆపబడిందో, ఎవరైతే మోసాలు చేసి బయటికి వెళ్ళారు, ఒక ఆడపిల్లలకు సంబంధించి ఒక అమ్మాయితో పాటు మిగతా విధువులందరికి సంబంధించి వాళ్ళని మీరు చేస్తున్నారని అన్నప్పుడు మీ కుటుంబం నుంచి ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? మా మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది, మా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మా క్యారెక్టర్ మీద మాకు నమ్మకం ఉంది. ఇటువంటి పిచ్చి బాగుడు, పిచ్చి రాతలు, అబాండాలు రాజకీయాల్లో అంటే ఇవాళ మీరు పడుతున్న అబండాలు కావచ్చు, మోస్తున్న నిందలకు కావచ్చు, మీరు వేగవంతమైన అభివృద్ధి సాధించడమేనా దీనికి కారణం? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 96లో దీనికి విఆర్ఎస్ దానికి కొంత ప్రభుత్వం నుంచి హెల్ప్ చేయటం, దాన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే అది ఏదో ఒక రకంగా కాపాడబడుతుంది, మ్యాక్స్లో ఉంది కాబట్టి. ఓకే, మీరు ఇవన్నీ చేశారు, కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలు ఇవి. అంటే దీంతో పాటుగా మీకు హైదరాబాద్కి సంబంధం ఏంటి? హైదరాబాద్కి నాకు సంబంధం ఏంటంటే నిజంగా తప్పులు ఏమైనా జరుగుతుంది పట్టుకోండి, చేయండి. మీ నియోజకవర్గం నుంచి ఎక్కువగా మీ మీద ఒక రకమైనటువంటి అసంతృప్తి నేతలు కావచ్చు, రాజకీయంగా మాట్లాడే వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. నా మీద ఎవరికో ఒకరికి ఇద్దరికే ఉందో నాకు తెలియదు, కానీ నేను తెలిసిన వాళ్ళు ఎవరో మీరు కష్టపడి పైకి వచ్చారని చెప్తూ ఉంటారు. మీ సాధారణ జీవితంగా స్టార్ట్ అయిందా? మా తాతలు జమీందారులు కాదు, మా నాన్న జమీందారు. ఖచ్చితంగా జీవితంలో, ప్రజా జీవితంలో కింద స్థాయి నుంచి ఈ పదవి ముళ్ళ కంచెలో కూర్చున్నట్లేదు. ఇవాళ మీ మీద కంటిన్యూటీగా ఇట్లాంటి మాటల దాడులు, క్యారెక్టర్ అసోసియేషన్ ఎందుకు వచ్చింది? ఏది దానికి ఏదైనా ఉపయోగం ఉంటే ఏదైనా చేయాలి, కానీ పోరాటం అంటే ఏదన్నా ఈ పోరాటాలు ఉండాలి, ఒక ఇది ఉండాలి తప్ప. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్లోని 60 వసంతాలు పాల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు నమ్మకమైన విశేష సేవలు అందిస్తూ 1,50,000 పాడి రైతు కుటుంబాలకు అండగా నిలబడినటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం ఆంజనేయులు గారు. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? కంప్లీటెడ్ సక్సెస్ఫుల్గా కృష్ణా మిల్క్ యూనియన్ 60 years కంప్లీట్ అయింది. ఎట్లా ఉంది? సంతోషం అండి. పాడి రైతుల సంస్థ రైతు ఆనందం కోసం ఆర్ఎస్ఎం పనిచేసేటువంటి కోఆపరేటివ్ స్ఫూర్తి కలిగినటువంటి అనేక మంది పాలకవర్గాలు కానీ, అలాగే సంఘాధ్యక్షులు కానీ, వాళ్ళ పాలకవర్గాలు కానీ, ఆ గ్రామ పాడి రైతు కోసం పనిచేసేటువంటి పైనుంచి కింద అధికార యంత్రాంగం కానీ అందరూ కూడా సమిష్టి కృషితో సాగినటువంటి విజయ పరంపరే
కృష్ణా మిల్క్ 6 దశాబ్దాల యొక్క చరిత్ర. ఇంత నిర్విఘ్నంగా కొనసాగింది, మీరు చేశారు, అంత కష్టపడ్డారు, టెంపుల్ అంత ఘనంగా ఓపెన్ అయింది, అంత బాగుంది. ఓ పక్క నుంచి దీని ఓపెనింగ్ ఒక 10 రోజుల ముందు నుంచి అనుకుంటా మీ మీద తీవ్రమైన విమర్శలు, ఉమనైజర్కి సంబంధించి ఒక ఎంప్లాయీని మీరు ఇబ్బంది పెడుతున్నారని, చాలా ఒక రకమైనటువంటి వృత్తిలోకి వాళ్ళని తీసుకొస్తున్నారని, హైదరాబాద్లో పబ్ కల్చర్ని వాళ్ళకి సంబంధించి ఆ మాటలు వచ్చినాయి. ఏమనిపించింది అంటే, ఇంత భక్తుడు, ఇంత ఆధ్యాత్మికవేత్త, పారిశ్రామికంగా రైతులకి కావచ్చు లేదంటే ఉద్యోగస్తులకు అన్నీ చేసే వ్యక్తి, ఇట్లాంటి ఆరోపణలు ఎంతవరకు నిజం ఉన్నాయి? ఆ ఆరోపణలు నిజంగా అమ్మాయి మీ దగ్గర ఉద్యోగంలో ఉందా? అసలు మీరు ఆడవాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేస్తారు? 35 ఏళ్ళ పబ్లిక్ లైఫ్. నేను 92 నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. పబ్లిక్ లైఫ్ నేనేంటో ఖచ్చితంగా మా మండల ప్రజలకు కానీ, కనవర్ నియోజకవర్గం కానీ, కృష్ణా జిల్లా వాళ్ళ కమిటీకి అందరికీ కూడా అన్ని స్థాయి నుంచి నేనేం కొత్తగా రాజకీయాల్లోకి రాజా, కొత్తగా పబ్లిక్ లైఫ్లోకి రాలా. నేను 32-33 సంవత్సరాలుగా పూర్తి స్థాయి ప్రజా జీవితంలో ఉండా. నేనేంటో, నేను ఎలా ప్రవర్తిస్తానో, నా ప్రవర్తన ఎలా ఉంటుందన్నది ప్రజలందరికీ తెలుసు. అంటే దురదృష్టవశాత్తు కొంతమందికి జరిగేటువంటి లాభాలని ఒక వ్యవస్థను కంట్రోల్ చేసేటప్పుడు దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. మా యూనియన్ పాలకవర్గం అందరూ, నేను ఎప్పుడు చెబుతా, సమిష్టి తత్వం వల్లనే మా విజయం. చలసానాంజీలు ఈ 0, బట్ యూనియన్ ఈజ్ ద స్ట్రాంగ్. సమిష్టి తత్వం, మేము పాలకవర్గం కావచ్చు, సంఘాధ్యక్షులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, మేమందరూ సమిష్టిగా ప్రయాణమే ఎన్ని సక్సెస్. నేను ఒక బోర్డు ఉండాలి కాబట్టి ఐఎమ్ ద చైర్మన్. ఆ సమిష్టి తత్వంలో ఉండటం వల్లనే మేము ఈ 6 సంవత్సరాల నుండి చాలా ఆటుపోట్లని, కరోనా ఎదుర్కొన్నాం, అమూల్ని ఎదుర్కొన్నాం, ప్రభుత్వంలో ఉన్నటువంటి కింద నుంచి పై స్థాయి వరకు అధికారుల ప్రెషర్ని ఎదుర్కొన్నాం, అన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాం. కానీ నాకు ఎప్పుడు భయం లేదు. ఐఎమ్ వెరీ కంఫర్ట్. మన దగ్గర స్థిరత్వం, నిజాయితీ ఉన్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి కావలసినటువంటి ప్రయోజనాలు పొందలేనప్పుడు ఖచ్చితంగా కొంతమందికి అన్ని ప్రయత్నాలు చేశారు, ఉత్తరాలు చేశారు, పోస్టులు వేశారు, ఎలక్షన్లు పెట్టారు, లేదా డబ్బులు ఖర్చు పెట్టారు, పిచ్చి పిచ్చి లెటర్లు వేశారు, కొంతమందిని తీసుకొచ్చేసాము వాట్సాప్, రకరకాలుగా. నాకు ఇదేం కొత్త కాదు, జరుగుతున్నటువంటి ప్రయాణమే. ఈ మధ్యకాలంలో దాన్ని తీవ్రత చేశారు. ఆ తీవ్రత చేసి అన్ని స్థాయిలో. కానీ నాకు ఖచ్చితంగా సుమారు సొసైటీలు కానీ, ఎంపీలు కానీ 1200 గ్రామాలు ఉంటాయి. నేను ప్రతిరోజు గ్రామాలు ఉంటాయి. మా పాలకవర్గం ఉంటాయి. 1200 గ్రామాలకు ప్రెసిడెంట్ ఉంటారు, బోర్డు ఉంటుంది. మీకు ఎక్కడా కూడా నాకు దానికి సంబంధించిన దాంట్లో ఇట్స్ వెరీ ట్రాన్స్పరెన్సీ. నేను ఎవరికైనా చెబుతాను, 2 సార్లు నేను రాకముందు ఒకసారి జనం పడేసాను, నేను 2 సార్లు చెబుతాను. మీకు ఎవరికైనా ఏదైనా అనుమానం వచ్చి చూసుకోండి. నిరాధారమైన ఆరోపణ చేసుకోవద్దు. మీకు ఎనీ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే. అమ్మాయి మీ దగ్గర పనిచేసిందా లేదా? నాకు అమ్మాయి ఎవరో తెలియదు. అమ్మేది నేను అసలు ఇప్పుడు చూసిన దాఖలాలు లేవు. నేను కూడా అది చెప్పా, ఎవరైనా ఉంటే కనుక వచ్చి డైరెక్ట్. నేను డీజీపీకి సిబి కంప్లైంట్ ఇచ్చాను. మీరు ఇచ్చారా? నేను డీజీపీ సిబి నేను బోర్డేలు ఇచ్చాము. మీరు వచ్చి ఆ అమ్మాయికైనా చెప్పాము, వచ్చి రావచ్చు. అది నేను కూడా అధికారులు లోపల ఫ్యాక్టరీ అంతా కూడా చెక్ చేశారు. అమ్మాయి ఎక్కడ పనిచేసినట్టు కనపడలా. వచ్చి తప్పలేదు. అంటే ఈ విషయంలో ఒక పాత్రికేయుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, అది మీ మండలం నుంచి అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే మీకు ఆయనకి మధ్య ఉన్న డీలింగ్స్, విభేదాలు వచ్చి ఇట్లాంటి జరుగుతుందా, లేదంటే ఎవరో చెప్పిన మాటలు అట్లాగే ప్రచారం జరుగుతుంది? అతని పాత్ర అంటే ఏమైనా ఉందా లేదా? ఇది ఏంటంటే ఎవరి పాత్ర లేదు, ఎవరి పాత్ర కాదు, ఎవరికి ఏ రకమైనటువంటి. నాకు చెప్పేవాళ్ళలో ఇంత బయట 32-33 ఏళ్ళ రాజకీయ చరిత్రలో నాకు ఏ వ్యక్తులతో కూడా అపవిత్ర సంబంధాలు, ప్రయాణాలు అటువంటివి ఉండవు. నాకు కొన్ని వేల మంది కలిసి పనిచేశాను. నాకు ఎవరితో కూడా విభేదాలు ఉండవు. నేను ఒక ఓపెన్, మా దాంట్లో ఇటువంటి పిచ్చి చేష్టలు, ఇటువంటి నాకు మహిళలు అన్నమాట ఎటువంటి గౌరవం ఉంటుందో, నేను ఎలా బిహేవ్ చేస్తానో. కొన్ని 100 మంది ఉద్యోగస్తులు, 1000 మంది పనిచేస్తారు, 1,00,000 మంది రైతులు ఉంటారు. నేను ఎవరితో ఎలా ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఏదో ఇచ్చినట్టు వాట్సాప్ మెసేజ్లు వచ్చి ఎంక్వైరీ చేసుకుని చూసుకోండి అని చెప్పాను. ఇక్కడ ఇట్స్ ఓపెన్. 1,50,000 పాల రైతుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా, సొసైటీ సంఘాధ్యక్షులు కానీ, మెంబర్లు కానీ ఎవరైనా వచ్చి ఆఫీస్లో ఫైనాన్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏ అనుమానం ఉందో చూసుకోవచ్చు. నాకేం సంబంధం లేదు, దాని తప్పు లేదు. అంతేగాని ఏదో వేసుకుని ఏదో ముసుకేసి గుడ్డగాల్చి పడేసినట్టు
ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కొన్ని భావాలు బాధ కలుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఎవరికైనా మనసు ఉంటుంది. బట్ ఇప్పుడు నా ఫీల్ని నాకంటే ధనవంతులు ఈ రాష్ట్రంలో లేడని నమ్ముతా. నేను బాధపడితే నా మీద నిందైతే కొన్ని వేల మంది బాధపడ్డారు. వేసింది ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి చేసి ఉండొచ్చు, కానీ కొన్ని వేల మంది బాధపడ్డారు. నేను అనుకున్నా జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే దాని విలువ తిరుగుతుంది. నా మీద బస్ వేసినప్పుడు కింద నుంచి పైకి ఎంతమంది మనసులు బాధపడినాయో, ఎంతమంది కళ్ళం నీళ్ళు వచ్చినాయో, ఎంతమంది బాధపడ్డారో నాకు తెలుసు. అంతగా నేను మనస్ఫూర్తిగా నమ్ముతా. ఇప్పుడు చంద్రబాబు గారిని ఒక మాట అంటేనో లేకపోతే XYZ ఎవరినైనా ఒక మాట అంటాం ఈజీనే. అన్న తర్వాత అన్నాడు విలువ ఎట్ట ఉంటుంది, పడినాడు ఎట్ట విలువ ఉంటుంది కాలం చాలాసార్లు నిరూపించింది. అన్నాడు ఏమైపోతాడు, పడినాడు ఏమవుతాడు. ఇప్పుడు ఒక మాట అనగానే వాడికి ఏమి, నేను 6 సంవత్సరాలు ప్రయాణం చేశా. ఇట్స్ ద రిజల్ట్ ఆఫ్ ద వేస్. నేను ఏది చేసినా రిజల్ట్. ఇక్కడ ఏమి దాచి అనేవాడు అంటానే ఉంటాడు, పడేవాడు పడితే అంటే తర్వాత పడేవాడు పైకి లొగిస్తాడా? నాకు కాన్ఫిడెంట్ ఉంది. అసలు నేను అంటే మన దగ్గర నిజాయితీ ఉన్నప్పుడు, మన దగ్గర తప్పు లేనప్పుడు ఎవరికి ధరవచ్చిన అవసరం లేదు. ఎనీ గవర్నమెంట్, ఎనీ బడి మన దగ్గర. ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ చెడగొట్టాలని చూసే ఉండొచ్చు, లేదా రాకుండా చూడాలని చూసి ఓకే. ఇప్పుడు నేను భార్య పని చేశా, నువ్వు తెలుగుదేశం కాదు ఏదో నాకు తెలుసు. నేను చెప్పా, నేను ఏదైతే స్వామివారు కానీ RSS భరత్జీ కానీ ఉన్నారో, నేను ఓపెన్ డయాస్లో అక్కడ కొన్ని వందల వేల మంది జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు 32 ఏళ్ళు నాతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తులు చాలా మంది ఉండగా అక్కడ ఏమీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు నా మీద స్టేజ్ అమ్మట్లేదు. నాకు ఎవరు మేకతోళ్ళు మెప్పుతోళ్ళు అవసరం. నాకు నా మనసులో ఉన్న భావాల్ని ఆనంద సమయంలో నా దృష్టిలో అక్కడ ఒక మంచి వ్యక్తుల దగ్గర మనసు విప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను 32 సంవత్సరాలు నేను చెప్పా, ఎన్టీ రామారావుతో పాటు నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ఎందుకంటే ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్. 92 నేను చంద్రబాబు చూసి వచ్చేవాడిని. ఈ మధ్య ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని ప్రేమిస్తున్నట్టున్నారు. 92 నుంచి ఫ్రమ్ ది 92 ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ చేసిన నాయకులు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేను ఏ ఉద్యమాలు చేసినా, నేను మండల యువత సెక్రటరీ చేశా, మండల యువత ప్రెసిడెంట్ చేశా, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చేశా, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి చేశా, జిల్లా రైతు అధ్యక్షుడు చేశా, సమైకాంధ్ర ఉద్యమాలు చేశా, పోలవరం రైట్ మైన్ కెనాలకి డైవర్షన్కి ల్యాండ్ తిప్పిటానికి ప్రయత్నం చేశా, నేను మా ఏలూరు కెనాలకి డైవర్షన్ ఛానల్ తిప్పిటానికి ప్రయత్నం చేశా. నేను ఏ ఉద్యమాలు చేసినా, ఏది చేసినా ప్రజలతో పార్టీ నాయకులతో కలిపి పని చేశాను తప్ప నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇది కావాలని నేను అడగల. నాయకుడు ఇచ్చిన దాన్ని, జిల్లా నాయకత్వం చెప్పిన దాన్ని, నాయకుడు మనసెరిగి నేను రాజకీయం చేశాను. నేను అదే చెప్పా, నాయకుడు మనసెరిగి రాజకీయం చేశాను. నేను స్టిల్ ఫ్రమ్ 92 ఇన్ దిస్ మినిట్ నేను ఏ ఉద్యమాలు చేసి సక్సెస్ అయిన సమైకాంధ్ర ఉద్యమంలో 1,00,000 మంది రైతులతో మీటింగ్ పెట్టాను. శోభా వాళ్ళతో 10,000 మంది వస్తారా రారా నాకు కాన్ఫిడెంట్ ఉంది. నాకు 1,00,000 మంది వస్తారని కాన్ఫిడెంట్ ఉంది. వచ్చారు. నాకంటే నాకు కాన్ఫిడెన్స్. మనం చేసే పనిలో చిత్తశుద్ధి, మన కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు నోబడి క్యాన్. ఎప్పుడు జరుగుతూనే రాజకీయాల్లో ఈ రాళ్ళు పట్టాలు, రాజకీయాల్లో పూలు ఎంచుకుంటానికి రాళ్ళు పట్టడానికి ఇష్టమైతేనే పూలు ఎంచుకుంటానికి సిద్ధం అవ్వాలి. నాకు తెలుసు, నాకు రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, పొడిచేవాళ్ళు ఉంటారు. నేను క్యారెక్టర్తో రాజకీయాలు చేశాను. క్యారెక్టర్ అని మీరు కూడా గతంలో కూడా మొన్న కూడా నేను చూసాను అనమాట. వేరే చోట మీరు క్యారెక్టర్, క్యాపబిలిటీ, క్యారెక్టర్, క్రెడిబిలిటీ, క్రియేటివిటీ. చంద్రబాబు చెప్పిన నాకు ఇవన్నీ కూడా చంద్రబాబు మీటింగ్లో చెప్పే అంశాలు. క్యారెక్టర్, క్రెడిబిలిటీ, క్రియేటివిటీ. నేను వాటితోనే ఉన్నాను. క్రియేటివిటీ కొత్త ఫ్యాక్టరీ కట్టానంటే యాజ్ విజనరీ 2020 అవ్వచ్చు, 2045 అవ్వచ్చు. మీది ఏదైతే ఒక విజనరీ, మనం దీంతో పాటు ఎప్పటికీ కూడా నాయకుడు అనేవాడికి ఒక విజనరీ ఉండాలి. దాంట్లో భాగంగా నేను ఈ ఫ్యాక్టరీలో రాగానే వ్యాపారం పెంచాలనే ఉద్దేశంతో కరడు ఫ్యాక్టరీ కట్టాను. కరోనా టైంలో JR స్వామి గారితో ప్రారంభించాం. మధ్యాహ్నానికి లాక్డౌన్ వచ్చింది. పొద్దున్నే 11-12ంటికి కరడు బ్లాక్ ఓపెనింగ్ అయింది. మధ్యాహ్నం 3ంటికి లాక్డౌన్ ఓపెన్ చేశారు. అప్పుడు కరోనా టైంలో నేను పాల రైతు రేటు పెంచాను. నేను వచ్చినప్పుడు 56 రూపాయలు ఉంటే నేను 100 రూపాయలు చేయాలని చెప్తే చాలామంది నవ్వుకున్నారు. 100 రూపాయలు 56 రూపాయలు అవటానికి నీళ్లు పడితే 100 రూపాయలు ఎప్పుడు అవుతుంది. నాకు కాన్ఫిడెంట్ ఉంది. ఖచ్చితంగా అయ్యాం. ఇవాళ 82 రూపాయలు ఇచ్చి బోనస్తో 90 రూపాయలు ఇస్తున్నాం.
చాలా దగ్గరలో ఉన్నాం. మనకి కరోనా వచ్చి అందరూ రేట్లు తగ్గించారు భారతదేశం అంతా. కరోనాలో పాల రేటు ఒకసారి 5 రూపాయలు పెంచారు. ఎన్డీడీబీ వాడు ఫోన్ చేసి నాకు పాత ఎండీ గారు ఉండేవారు, సార్ ఇది కరెక్ట్ కాదు ఈ డెసిషన్, అందరూ రేట్లు తగ్గిస్తారు, సేల్స్ తగ్గిపోతారు, రేటు తగ్గిస్తారు, పెంచడం అనేది యూనియన్కి ఇబ్బంది అని అన్నారు. నా ఎస్ వీ కెన్, మనకు ఒక ఛాలెంజ్ లేకపోతే మనం ఏముండదు లైఫ్. నేను 5 రూపాయలు రేటు పెంచాను, 60 రూపాయలు ఉండదని 60 చేశాను. బోర్డు కూడా మా డైరెక్టర్ దగ్గర కూడా పాత ఎండీ గారు వచ్చి మీరు చెప్పండి చైర్మన్ గారికి ఈ డెసిషన్ ఇబ్బంది అవుతుందని చెప్పి. నో ఐ నో ఖచ్చితంగా రేటు పెంచాం. ఇవాళకి 82 రూపాయలు రేటుకి వెళ్ళాం. భారతదేశంలో హైయెస్ట్ రేట్ ఇస్తున్నాం. జరిగే సంవత్సరానికి 3 సార్లు బోనస్ ఇస్తున్నాం. టర్న్ ఓవర్ ఎంత చేసామనేది కాదు, వ్యాపారాన్ని ఖచ్చితంగా బోనస్ని ఇవాళకి జరిగే సంవత్సరాన్ని ముందర ప్రొజెక్ట్ చేసుకుని జరిగే సంవత్సరాన్ని 3 సార్లుగా 4 నెలలకు ఒకసారి చొప్పున సుమారు 50 కోట్ల రూపాయలు బోనస్ ఇస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎట్ సైడ్ నేను వచ్చినప్పుడు 92 కోట్ల రిజర్వ్స్ ఉండేవి. ఇవాళ దాన్ని కూడా రిజర్వ్స్ ఏమైపోయినాయి అని మాట్లాడతారు. 220 కోట్లు రిజర్వ్స్ చేసాం. ఎంత? 220 కోట్లు. అంటే నేను 3 రకాలు. ఒకటి, రైతులకు ఎప్పటికప్పుడు కొంత బోనస్లు ఇచ్చేయాలి, రేటు పెంచాలి, బోనస్లు ఇవ్వాలి. పాడి పశువుల్ని బ్రీడ్ డెవలప్మెంట్ చేయడానికి సంవత్సరానికి 4 కోట్లు ఖర్చు పెడుతున్నాం. బ్రీడ్ 4 లీటర్లు ఇచ్చే లీటర్ నా ఉద్దేశంలో పూటకి 8 లీటర్లు ఇవ్వాలి, దానికి 4 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అట్లాగే పాడి రైతుకి అది ఏ ఇబ్బంది వచ్చినా, రైతుకి 50,000 ఇచ్చినా, మంగళసూత్రం ఇచ్చినా, పాడి పశువుకి ఏం కావాలో చేస్తున్నాం, పాడి రైతుకి ఏం కావాలో చేస్తున్నాం, రైతు చనిపోతే ఏం చేయాలో చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇవన్నీ చేయడంతో పాటు రిజర్వ్స్ వ్యవస్థ బాగుండాలంటే రిజర్వ్స్ ఉండాలి. థర్డ్ బ్లాక్ కట్టాం. మళ్ళీ ఇక్కడ పీడి ఫ్యాక్టరీ కడదామని మొదలు పెడితే రకరకాల కారణాలు ఉన్నది, క్యాన్సిల్ అయిన అవసరం కూడా ఇప్పుడు అనవసరం అనిపించింది. దాన్ని వాళ్ళే టెండర్ పిలిచినాక, వాళ్ళే ఎన్డీడీబీ వాళ్ళు టెండర్ పిలిచినాక కాంట్రాక్ట్ ఆ కరోనా టైంలో చేయలేమని వచ్చాడు. అప్పటికే మేము ఫ్యాక్టరీ కడతామని పాత ఎండీ గారు మేమంతా వేరే ప్లేస్లో స్థలాలు చూసాం. అప్పటికే అక్కడికంటే లోపల 60 లక్షలు 70 లక్షలు చెప్పారు. ఇంక మనకి ఎందుకు ఇది లక్కీగా పోయిందని చెప్పి ఇక్కడే పాల ఫ్యాక్టరీ మొదలుపెట్టాం. మనం తర్వాత గనవల్లో కట్టుకోవచ్చు అని. అప్పటికే సైడ్ చూస్తున్నాం, దొరకట్లేదు, ఎక్కువ రేటు చెబుతున్నారని ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కానీ పాల ఫ్యాక్టరీ మొదలుపెట్టాం. లక్కీగా హ్యాపీగా అనుకున్న దానికంటే తక్కువగా అయింది. మేము ఏది చేసినా ఓపెన్ వంశీ గారు ఎనీథింగ్ దీంట్లో 10 రూపాయలు వస్తువు కొన్నా వితౌట్ టెండరింగ్ ఏమీ చెయ్యము. ఈ టెండర్స్ విషయంలోనే డైరెక్టర్లకి ఒకసారికి ఒకరిద్దరికి మీరు సహాయపడతారు, మీ వెనకాల ఉండే వ్యక్తులకి టెండర్ లేకుండా పనులు చేసుకునే ఏంటంటే ఈ కృష్ణా మిల్క్ బాగుపడ్డ కారణం పాలకవర్గమే. 6 దశాబ్దాలుగా ఏ డైరెక్టర్లో వ్యాపారాలు లేదు, ఎవరు వ్యాపారాలు చేయరు. పాల ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యాపారం ఒక్కళ్ళు చేయరు, వాళ్ళు చేయరా. అది అడ్డం పడ్డామని ఈ బాధలన్నీ. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు దోసుకునేది ఆపబడిందో, ఎవరైతే మోసాలు చేసి బయటికి వెళ్ళారు, ఎవరైతే అక్రమ మార్కుల యొక్క ఆగడాలు అడ్డుపడియో, వాళ్ళ బాధలో, వాళ్ళ పగలో, వాళ్ళ మోసాలు ఇవన్నీ నడుపుతా ఉండే. ఓకే, ఐఎమ్ ఫ్రీ. ఎప్పుడైనా ఆరోపణలు సహజంగానే ఉంటాయి, ఏదైనా చిన్న చిత్తగా అవినీతి ఇట్లాంటి పరిశ్రమలకు సంబంధించి ఉంటాయి. కానీ ఒక ఆడపిల్లలకు సంబంధించి ఒక అమ్మాయితో పాటు మిగతా విధువులందరికి సంబంధించి వాళ్ళని మీరు చేస్తున్నారని అన్నప్పుడు మీ కుటుంబం నుంచి ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? అంటే ఎవరైనా మనుషులమే, బట్ మాకు మనస్ఫూర్తిగా ఉంటుంది, నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ మా భార్య కానీ మా పిల్లలకి కానీ, మాకు క్యారెక్టర్, మా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది, మా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మా క్యారెక్టర్ మీద మాకు నమ్మకం ఉంది. ఇటువంటి పిచ్చి బాగుళ్ళు, పిచ్చి రాతలు, అబాండాలు రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద వాళ్ళని సోషల్ మీడియాలో ఇష్టమైన మాడుతుంటే ఆ పడిన దాంట్లో ఇది ఎన్నో ఇది అనుకుంటున్నాను నేను. పోల్చుకుంటే ఇది ఎన్నో ఇది వాళ్ళు ఎంత గుండె రాయి చేసుకుని ప్రతి నేను దినపత్రిక కూడా ఒక దినపత్రిక ప్రఖ్యాత దినపత్రిక న్యాచురల్ ఎవరికి పాపం ఉంటే వాళ్ళు తీర్చుకుంటున్నారు, ఎవరికి అక్కరకి రాని వస్తువు అని అనుకుంటే వాళ్ళకి కావాల్సిన విధంగా బురజి మీద అంటే చివరాస్త్రం అంటే వాళ్ళ యొక్క నా మీద క్యారెక్టరైజేషన్కి వెళ్ళారంటే ఎవరికైనా అన్యాయం జరిగితే ఓపెన్గా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర ఉండే ఆధారాలు చూపించచ్చు, తప్పులేదు, ఇట్లా ఈ ఆధారాలు ఉన్నాయండి, నేను ఇక్కడ పని చేశాను, రెస్టారెంట్ ఓకే. ఆధారాలు లేకుండా ఊరికి ఈ మొహం మీద పడేస్తే సమాధానం చెప్పాల్సి రావటం కూడా అది. కాకపోతే నేను ఒక వ్యవస్థలో ఉన్నాను కాబట్టి బాధ లేకుండా ఎందుకు ఉంటుంది.
ఎవరికైనా. కాకపోతే నాకు నాకు నేర్పింది ఏంటంటే, నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు రైతులు చూస్తున్నా, నేను ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు రైతులు చూసినా, నేను ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నాతో మాట్లాడే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ చూసినా, నేను 100% చెప్పగలను, నేను ఈ జిల్లాలో అత్యంత గొప్ప అభిమానం కలిగిన వ్యక్తులు ఉన్నటువంటి, సంపాదించుకోగలిగినటువంటి వ్యక్తి నా జీవితంలో భగవంతుడు. నేను నాకు పార్టీ కానీ భగవంతుడు కానీ ఇంతకంటే వాళ్ళు ఇవ్వటానికి వాళ్ళ దగ్గర ఏముందని నేను అనుకోను. ఎట్ మై ఫీల్ వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి బాధ అవ్వచ్చు, ఆ పెయిన్ అవ్వచ్చు, ఎవరికి రాదు. 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడితే దానివల్ల అంటే మీరు టేకప్ చేసేసరికి సిచ్యువేషన్ వేరేగా ఉంది. ఇక్కడ చైర్మన్గా మీరు వచ్చిన తర్వాత గ్రాస్టిక్ చేంజ్ 6 yearsలో. అంటే బేసిక్గా ఇది చేయడానికి కొంత ఎక్కువ టైం తీసుకుంటారు. మీ వేగమే దీనికి కారణమా? అంటే ఇవాళ మీరు పడుతున్న అబండాలు కావచ్చు, మోస్తున్న నిందలకు కావచ్చు, మీరు వేగవంతమైన అభివృద్ధి సాధించడమేనా దీనికి కారణం, లేదా ఇంకేమైనా? అది కూడా ఒక కారణం. ఖచ్చితంగా. ఇప్పుడు ఒక కాలం వెమ్మట గళ్ళు పడతాయి, గళ్ళల్లో నీరు పోతా ఉంటుంది. నీరు పోతున్నప్పుడు దాన్ని గండి కట్టేస్తే ఆ పక్క నీళ్ళు చేయలేదు చూడడానికి బాధ, ఏదో రకంగా తీసుకుపోయేవాడికి. మనం పోయేదాన్ని గండి కట్టాం, నీరు సక్రమంగా వెళ్ళగలిగాం. అంతకంటే మనం చేయగలిగింది ఏమంటే నీరు సక్రమంగా వెళ్ళేటట్టు చేయగలిగాం. శుభ్రంగా నీరు ప్రశాంతంగా. ఇది ఎన్టీ రామారావు మ్యాక్స్లో ఉంటాం, దీన్ని మ్యాక్స్లో తీసుకురావటం, కురియన్ గారు కానీ మహానుభావులు సహాయం చేయటం దీనికి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 96లో దీనికి విఆర్ఎస్ దానికి కొంత ప్రభుత్వం నుంచి హెల్ప్ చేయటం, ఈ కారణాలన్నిటి వల్ల కృష్ణా మిల్క్ నిలదొక్కుంది. దాన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే అది ఏదో ఒక రకంగా కాపాడబడుతుంది, మ్యాక్స్లో ఉంది. కాబట్టి ఈ రైతు తను తీసినటువంటి పాలని వ్యాపారం చేసి సంవత్సరానికి సుమారు 10% దాకా ప్రాఫిట్స్ తీసుకుని ఆ రైతు తను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు దీంట్లో ఏది ఉండదు సరే ఇది రైతు ఆస్తి. ఈ ఫ్యాక్టరీ అవ్వచ్చు, జంక్షన్ ఫ్యాక్టరీ అవ్వచ్చు, సుమారు ఇవాళ 200 కోట్లు పైన ఆస్తిని ఏర్పాటు చేయగలిగాం. చాలా తక్కువ అప్పుతో, చాలా వెరీ ఫ్యూ అమౌంట్. అంతా నేను 110 కోట్లు తీసుకున్నాం, ఇవాళ కేవలం 30-35 కోట్లు మించి అప్పు లేదు. అంత ఫ్యాక్టరీ మేము అనుకున్న దానికంటే తక్కువ దాంతో ఫ్యాక్టరీ కట్టగలిగాం. నేను ఏది చేసినా సరే లాస్ట్ ఇయర్ వచ్చిందంటే నేను 12 కోట్లు టర్న్ ఓవర్ తక్కువ ఉండొచ్చు, నేను 50 కోట్ల పైగా బోనస్ ఇచ్చాను, 20 కోట్ల పైన సంక్షేమ కార్యక్రమం చేశాను, 40 crores ప్రాఫిట్ ఉంది. ఎన్ని చేయంగా దట్ ఈస్ కృష్ణా మిల్క్. ఓకే, మీరు ఇవన్నీ చేశారు, కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలు ఇవి. అంటే దీంతో పాటుగా మీకు హైదరాబాద్కి సంబంధం ఏంటి? మీరు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా. ఇప్పుడు హైదరాబాద్కి నాకు సంబంధం ఏంటంటే అసలు సంబంధం లేని ఆరోపణలు. మరి మీరు నిజంగా ఇప్పుడు మా అమ్మాయి మా అల్లుడాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసి ఓకే, తప్పే ఉంటే తప్పే ఉంది, వెళ్ళి నిజంగా తప్పులే ఉన్న జరుగుతుంది, పట్టుకోండి, చేయండి. లిటరల్గా అయ్యేము వ్యాపారాలు ఓపెన్ గానే ఉంటాయి, తప్పే ఉంది, జాగ్రత్తగా వెళ్ళి దాంట్లో బాగా బినామీగా మీరు డబ్బులు నేను మండి చెబుతున్నా. నేను ఈ కృష్ణా జిల్లాలో అత్యంత ధనికులు నాకున్నంత నా కోసం మనసు విప్పి చేసేవాళ్ళు కొన్ని 100,000 మంది ఉన్నారు. దాంట్లో మీరు ధనికులా? నాకు అసలు 100%. నేను ఇవాళకి 34 years నుంచి పాలిటిక్స్ లో ఉన్నానంటే నా మనసరికి నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు, నా కోసం గుండెలు తీసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. అన్ని కులాల్లో నా కోసం నా మీద నిందపడితే గుండెల నిండా బాధపడే వాళ్ళు ఉన్నారు. నాకు పదవస్తే వాళ్ళకంటే ఎక్కువ ఆనందించేవాళ్ళు ఉన్నారు అన్ని కులాల్లో. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ స్థానంలో కూర్చుంటాకు కానీ, నాకు ఈ అర్హత రావటానికి కానీ, నాకు ఈ మంచి పేరు రావటానికి కానీ, నాకు సమాజంలో గుర్తింపు రావటానికి కానీ, నాకు గౌరవం రావటానికి కానీ, ఎవ్రీథింగ్ క్రెడిట్ ఈస్ గోస్ టు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను ఎప్పుడూ చెప్పేది అదే. నాకు చంద్రబాబు నాయుడు గారు అనేది నాకు పిచ్చి, ఆయన మాట నాకు వేదం. నేను 5 ఏళ్ళు చేసినా ప్రతి సంవత్సరం డైరెక్టర్లు తీసుకెళ్ళి చంద్రబాబు గారు పరిచయం చేసేవాడిని. ఆంజనేయులు నీకు ఒక వ్యవస్థ అప్పచెప్పారు, దాన్ని జాగ్రత్తగా దాన్ని ప్రయాణం చేయమని నాకు ఒక నాలాంటి సామాన్య కార్యకర్తకి ఒక 1000 కోట్లు సంబంధించినటువంటి 2 లక్షల కోటాలకు చెందినటువంటి ఒక వ్యవస్థ అప్పచెప్పాడంటే నా మీద అంతకంటే నమ్మకం నాయకుడు పెడతాకి ఇంకేముంటుంది. నాకు అది పెట్టి అప్పచెప్పినాక దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది.
ఆ కాపాడాల్సిన బాధ్యత క్రమంలో పూలు ఉండయి, రాళ్ళు ఉండయి, అన్ని భరిస్తున్నా. నాకేమి నొప్పి అనిపించలా. పూలు రాగానే నేనేమి ఎగిరి పెట్టలా. పొగడ్తకు పొంగిపోరా? అసలు నేను 35 సంవత్సరాల నుంచి ఒకే ఫీల్డ్లో ఉన్నా. నేను ఎప్పుడు హ్యాపీగా ఉన్నా. ఎదటాళ్ళు ఎవరు మంత్రులు చేసినా ఐ ఫీల్ ఐఎమ్ ఆన్ ది పోస్ట్. దాంట్లో ఎంపీలో ఉండొచ్చు, నా గ్రూపులు లేవు జిల్లాలో. ఓన్లీ వన్ ఆఫ్ ద లీడర్ చంద్రబాబు. ఈ జిల్లాలో ఏ వర్గాల గ్రూపులు నేను ఎప్పుడు కూడా నాకు అందరూ ఈక్వల్గా నన్ను ప్రేమించారు. కానీ ఇవాళ గన్నవరం నియోజకవర్గం మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో పాలు పోసే రైతులందరూ కొంచెం మీరంటే పాజిటివ్ ఉంటారు. మీ నియోజకవర్గం నుంచి ఎక్కువగా మీ మీద ఒక రకమైనటువంటి అసంతృప్తి నేతలు కావచ్చు, రాజకీయంగా మాట్లాడే వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే నేను అనుకోను, ఐ బిలీవ్డ్ నా మీద ఎవరికో ఒకరికి ఇద్దరికే ఉందో నాకు తెలియదు. కానీ నేను ఎరిగి నేను తెలిసిన వాళ్ళు ఎవరు నన్ను వ్యతిరేకిస్తారు. హఠాత్తుగా నేను తెలిసిన వాళ్ళు ఎవరో, నేను చలసాన ఆంజనేయులు తెలిసిన వాళ్ళు ఎవరో నన్ను వ్యతిరేకిస్తారు, నన్ను ద్వేషిస్తారు అని నేను అనుకోను. పరిస్థితుల ప్రభావంలో వాళ్ళ దగ్గర రాలేకపోవచ్చు, నాతో మాట్లాడలేకపోవచ్చు, నాకు దూరంగా ఉండొచ్చు. కానీ 35 సంవత్సరాలు కుటుంబంతో పొద్దున్నే 7 వరకు ఉంటే మళ్ళీ 7 వరకు నేను పబ్లిక్ లైఫ్లో ఉండేవాడిని. 30 to 33 years. నేను ఎప్పుడు కూడా నన్ను నిజంగా అది చాలా మన అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది. నాకు అదృష్టం పార్టీ ఇచ్చింది. అంటే పదవ లేకపోయినా ఐ ఎంజాయ్ ద పవర్. నేను ఎదురాళ్ళు ఏ పోస్ట్లో ఉంటే నేను ఆ పోస్ట్లో నేనే ఉంటాను. మీరే ఉన్నట్టు ఫీల్ అయ్యారు. ఖచ్చితంగా ఫీల్ కాదు నేను. కానీ మీ ప్రాంతం వాళ్ళు అట్లా ఫీల్ అవ్వట్లేదు కదా? ఏం అవట్లా. మా ప్రాంతం వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ ఎంజాయింగ్. మీరు అందరితో అలాగే మాట్లాడతారా? గతంలో 6 సంవత్సరాల క్రితం ముందు 34 సంవత్సరాల క్రితం ఏ వాళ్ళతో అయితే జర్నీ మొదలు పెట్టానో ఈ రోజు వరకు, ఈ రోజు మాట్లాడుతున్నాను టుడే, నాకు ఒక్కళ్ళతో కూడా నా గతంలో నుంచి ఉండాళ్ళ నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరితో కూడా నాకు ఏ రకమైనటువంటి మనస్పర్ధలు కానీ, ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీ ఆల్సో. అపోజిషన్ రాజకీయాలు కొంతవరకే ఉన్నది, వ్యక్తిగతమైన శత్రుత్వాలు కూడా ఉండదని నాకు మనస్ఫూర్తిగా నా ఆలోచన. నేను ఎవరితో కూడా ఎక్స్ పార్టీ వాళ్ళు, నెగిటివ్ పార్టీ వాళ్ళతో ఫోన్ సంబంధాలు కానీ, ప్రయాణాలు కానీ, నేను ఎవరితోనైనా చాలా రాజకీయాలు డిగ్నిటీగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. రాజకీయాలు వ్యక్తిగత విరోధాలుగా, కచ్చిలుగా పొడుచుకునేటట్టు ఇవి ఉండకూడదని నా భావన. నేను ఎప్పుడు నా మీద ఎవరో అక్రమ కేసులు పెట్టలా, నేను ఎవరిమే పెట్టలా. నేను ఎవరితో ఆ రకమైనటువంటి అసలు నాకు ఆ టైప్ ఆఫ్ జర్నీ తెలవదు. నన్ను కూడా అంతే. వైసీపీ గవర్నమెంట్లో అయినంటే నేను 100% నాకు రైతులు, నా సంస్థ, నేను అంతవరకు ఏం చేయను. నాయకుడు నాకు వ్యవస్థ చెప్పాడు, అంజలు నువ్వు ఆ పని చూడని చెప్పి నేను అది చేశా. దాంట్లో జెండా బట్టలు తిరగలేకపోయిన మాట వాస్తవం, అది నాయకుడికి కూడా తెలిసిన విషయమే. నేను వ్యవస్థ చెప్పాడు, వ్యవస్థ నాయకుడు ఏది చెబితే చేస్తా నేను. అంతేగాని నేను దీంట్లో 30 ఏళ్ళు 50 ఏళ్ళు నేను చచ్చేదాకా ఉండాలని నేనే అది నేను కోరుకుంటున్నాను. నేను అది కూడా కోరుకోవట్లేదు అసలు. నథింగ్. ఐ ఆమ్ ఎంజాయ్ ఎనీ వర్క్ ఎంజాయ్ చేస్తున్నారు అంతే. మీరు కష్టపడి పైకి వచ్చారని చెప్తా ఉంటారు. మీ సాధారణ జీవితంగా స్టార్ట్ అయిందా ఎట్లా? కూలి పని కానించి. మీరా? కూలి పని కానించి, మీరు ఒడ్డు పరిగేరిన కానించి. నేనేమి మా తాతలు జమీందారులు కాదు, మా నాన్న జమీందారు. ఖచ్చితంగా జీవితంలో, ప్రజా జీవితంలో కింద స్థాయి నుంచి, నాన్నగారు కూడా ఒకప్పుడు సంపన్న ఇదే, కాలక్రమేణా కొన్ని ఆస్తులు కరిగిపోవడం, మేము పెద్దవాళ్ళు అయ్యేసరికి ఆస్తులు తగ్గటం, నేను మా తమ్ముడు మేము కష్టపడి పెరిగాం. ఇవాళకి మా బ్రదర్కి శ్రీకృష్ణ ఫ్యాబ్రికేషన్స్ అని 70-80 కోట్ల టర్నోవర్ ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీ కష్టపడి పైకి వచ్చినాం. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కానీ మా బ్రదర్ కానీ కష్టంతో, ఒకళ్ళతో మాట పడకుండా, ఒకళ్ళతో ఇండస్ట్రీలో మా బ్రదర్ అయినా నేనైనా మాకు కొన్ని మోరల్స్ ఉంటాయి. ఆ మోరల్స్తో ప్రయాణం చేసి పైకి వచ్చాం. ఇవాళ మా బ్రదర్ అయినా దగ్గర ఒక 200 మంది పని చేస్తూ ఉంటారు. ఇవాళ నేనైనా, మా అబ్బాయి అయినా, మా మల్లుడైనా మాకు వీఆర్ వెరీ కంఫర్ట్ విత్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ అవర్ క్యారెక్టర్. ఎవరితో వేలెత్తి చూపించుకునే వ్యాపారాలు చేయటం కానీ, ఊరికి నా పొలిటికల్ లైఫ్లో ఒక పిచ్చి వ్యాపారం చేయటం కానీ చేయలే. ఎప్పుడు నా 35 ఏళ్ళ సర్వీస్లో ఒక కాంట్రాక్టులు చేయటం కానీ, ఒక పైరువి చేయటం కానీ,
ఒక మనీ విషయాలు కానీ నా జీవితంలో ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇవి చేయండి అని ఎప్పుడూ అడగల. విలేజ్ డెవలప్మెంట్, మండల డెవలప్మెంట్, ఏరియా డెవలప్మెంట్, అభివృద్ధి, చంద్రబాబు కష్టపడాలి, పైకి రావాలి అనే ఒక ఇది తప్ప నేను ఎప్పుడు కూడా వీటిల్లో మేము ఎప్పుడు కూడా నేను పిచ్చి వ్యాపారాలు చేయడం కష్టపడి పైకి వచ్చాం. మీరు వ్యక్తిగతంగా అంటే మీరు అక్కడ పనిచేశారు, నేను అక్కడ పనిచేశారు, అలాంటి చిన్న వ్యక్తిని కాదు కదా మేము అని వ్యక్తులు మీరు పనిచేసిన విధానాన్ని లేదా గతంలో మీరు పనిచేసినప్పుడు విషయాలు ప్రస్తావన తీసుకొచ్చి మిమ్మల్ని విమర్శించినప్పుడు మీకు ఏమనిపించింది? అది పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి అందుట్లో. ఓకే, నేనే అపరకుపోయాడు అని చెప్పట్లా, నేను 100 కోట్లతో రాజకీయాలు చేశానని చెప్పట్లా, నేను డబ్బు ఖర్చు పెట్టానని చెప్పట్లా, నేను కింద స్థాయి నుంచి పైకి వచ్చినండి. అది ఓపెన్ సీక్రెట్. నేను 35 ఏళ్ల క్రితం ఎట్లా ఉన్నానో అప్పుడు ఎవరితో ఉన్నానో ఇప్పుడు వాళ్ళతోనే ఉన్నా. ఇప్పుడైనా ఎప్పుడైనా మేము ఒకే రకమైన ప్రయాణం ఉంది. మేము కష్టపడిపోయి నేను మా పిల్లలకు కూడా నేను ఒకటే చెబుతా, మా అబ్బాయి ఏంటి, మా అల్లుడు ఏంటి, అందరూ బిజినెస్లు చేస్తున్నారు. మా అబ్బాయి కూడా చాలా ఫెమిలియర్ కంపెనీస్తో ఏం చేస్తారు బాబు. యూఎస్లో ముఖాముల అప్పారావు, కిషోర్ గారు 200 హోటల్స్ ఉన్నాయి, వాళ్ళతో కలిపి బిజినెస్ చేస్తున్నాడు యూఎస్లో. క్యారెక్టర్ ఆంజనేయులు వాళ్ళ అబ్బాయి వెంకటేష్ బాగా పని చేస్తున్నాడు, ఎక్కడో చేస్తున్నాడు. మీతో చేయగలమా? మా బ్రదర్, మా తమ్ముడు కానీ నేను కానీ మా పిల్లలకి చెబుతాం. మేము సంపాదించితే దాంట్లో జోష్ ఉండదు, వాళ్ళు సంపాదించుకుంటే జోష్ ఉండదు, దాంట్లో క్రెడిబిలిటీ ఉంటుంది. నీకు తెలివితేటలతో నీవు పైకి వస్తే దానికి కిక్ ఉండదు. కానీ నేను నా మీద ఎలక్షన్ చేశారు, నేను 4 ఏళ్ళు ఎలక్షన్ చేశారు, ఒకలా డబ్బులు ఇచ్చారు. ఓపెన్గా నేను మాట్లాడుతున్నా. నేను ఎప్పుడు ₹1 ఖర్చులు కానీ పెడతాం కానీ ₹1 నా 6 ఏళ్లలో ఖర్చు పెడతాం కానీ ₹1 ఎవరికైనా ఇవ్వడం కానీ అది తెలవదు. ఎలక్షన్ జరిగింది కొంతమంది, బట్ నేను ఇప్పుడు నాకు ఎక్కడన్నా ఖర్చు అయితేనే కదా నాకు కావాల్సింది. నన్ను యూనియన్లో సంఘాధ్యక్షులు అందరూ కూడా ఆ ఎఫెక్షనేటివ్గా నేను జర్నీ చేస్తాను, వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది అంటే సరసాన ఆంజనేయులు కంటే కృష్ణా మిల్కీని జానకరామ గారు 25 ఏళ్ళు నిజాయితీ చేశారు. అంతమంది ఆయన చాలా పవిత్రంగా కాపాడారు, ఎక్కడ ఇది లేకుండా. అంతకుముందు అధికారులు పనిచేశారు, వ్యవస్థను సక్రమంగా మార్గాల్లో నడిపారు. దాన్ని మనం ఎవరికైనా ఎగ్జిట్ ఉండదు. నేనేమి దీంట్లో ఇంకో 10 ఏళ్ళు చేయాలి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు నేనేమనుకోను. నాయకుడు ఎప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే. 1 మినిట్ అంతే. 1 మినిట్లో నేను సంతకం పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోవటానికి 1 నిమిషం కూడా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళిపోయినాడు. కాకపోతే అందరితో సంబంధాలు లైఫ్ లాంగ్ ఉండాలి. బాస్ మాట శిరోధారి అంటే బాస్ ఈజ్ బాస్. కానీ ఇవాళ ఈ పదవి ముళ్ళ కంచెలో కూర్చున్నట్లేదు. ఇవాళ మీ మీద కంటిన్యూటీగా ఇట్లాంటి మాటల దాడులు, క్యారెక్టర్ అసోసియేషన్ ఇట్లాంటివన్నీ వరుసగా వాళ్ళంతా ఆడుతున్నారు. మీతో ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజకీయ క్రీడలో వాళ్ళ వైపు కోర్టులో ఉందనాలా, మీ వైపు ఆడ ఓపిక ఉన్నంత కాలం పోరాడు. ఇప్పుడు మీ మీద అన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు అటు వైపు అటాక్ చేస్తారు? ఎందుకు వచ్చింది? ఏది దానికి ఏదైనా ఉపయోగం ఉంటే ఏదైనా చేయాలి. కానీ పోరాటం అంటే ఏదన్నా పోరాటాలు ఉండాలి, ఒక ఇది ఉండాలి తప్ప ఉపయోగం ఏముంది? వ్యవస్థలో వ్యక్తిగతమైన ఏముంటుంది దీనికి? ఎవరి ఆలోచనలు ఆడకుండా వాళ్ళకి ఎందుకు ఉండదు? వాళ్ళ బాధ, వాళ్ళ నొప్పులు ఆడకుండా ఉంటాయి, తీసుకొని ఉండే ఎవరు ఎంతకాలం కావాలంటే అంతే. నాకేమి నేను అసలు ఏం పెద్ద ఫీల్ అవ్వట్లా. కాకపోతే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎవరికైనా ఇటువంటి నీచమైన ఆరోపణలు చేయటం మనసు బాధ కలిగించినంత ఏం కాదు. నేను బట్ యాక్షన్ తీసుకుంటారా అంటే చట్టపరంగా అయినా సరే? నేను డీజీ కంప్లైంట్ ఇచ్చా, సిపి గారికి ఇచ్చాం. ఖచ్చితంగా న్యాయ పోరాటం అన్ని వ్యవస్థ అన్నాక చేస్తున్నప్పుడు న్యాయ పోరాటం చేయకుండా ఏ పోరాటమైనా చేస్తాం, చేయకుండా ఎట్లా ఉంటుంది? మీ పేరు యాదృచ్ఛికంగానే ఆంజనేయులు అని నాన్నగారు పెట్టారా, లేదంటే ఇవాళ ఈ టెంపుల్ కావచ్చు, భక్తి కార్యక్రమాలు కావచ్చు, అంటే ఎట్లా మీకు 2 సంబంధాలు ఒకసారి మీరు మొన్న టెంపుల్ చేసినప్పుడు మీకేమనిపించింది? మీరు ఇందాక ఒక మాట అన్నారు వంశీ గారు, మేము పుట్టకముందు మాకు చాలా పొలాలు ఉండేవి, కలెక్టర్మైన మార్పు వచ్చినాయి. మా నాన్న ఆంజనేయ స్వామి భక్తుడు, నాకు ఆ పేరు అది పెట్టాడు. మా తమ్ముడు పేరు వెంకట సత్యనారాయణ స్వామి. మా నాన్న అనేవాడు పిల్లలకి ఆంజనేయ భగవంతుడు ఉన్నాడు అని. మాకు నిజంగానే నాకు అసలు నేను అప్పుడు ఏదో కష్టపడ్డాను, ఇప్పుడు ఏదో సుఖపడతాను నాకేం కాదు. చాలామంది మనసులో నాకు తెలిసింది నా మీద ఎంత ప్రేమ ఉందా. అసలు నాకు పెయిన్ నిజంగా ఫస్ట్ కొంచెం అనిపించింది.
తర్వాత ఇంతమంది బాధపడుతుంటే నా మీద ఇంతమందికి నమ్మకం ఉంటే, క్యారెక్టర్ మీద ఇంతమందికి నమ్మకం ఉన్నప్పుడు నాకు బాధ్యత పెరిగింది. ఇంతమంది ఏ జనంలో రుణం తీర్చుకోగలను? ముఖ్యమంత్రి గారి వీళ్ళన్నా చాలామంది బాధపడ్డారు అప్పుడు. ఇప్పుడు మేము బాధపడ్డాం. ఇప్పుడు కూడా నేను బయటకు వచ్చి పోరాటాలు చేయలేకపోవచ్చు వ్యవస్థలో ఉన్నాం కాబట్టి. అందుకంటే మేము బాధపడ్డాం. ఇప్పుడు నేను పడిన దానికంటే అప్పుడు ఎక్కువ బాధపడ్డాను. కాకపోతే మీరు అన్నట్టు నేను బయటకు రాలేదు కాబట్టి అది అతిశయోక్తిలా కనబడచ్చు. కానీ నేను మొన్న స్వామివారి దగ్గర కూడా నేను చెప్పింది మౌనంగా, ఓపెన్గా, ఒక జాతీయ వ్యక్తులు చంద్రయ్య స్వామి, ఆర్ఎస్ భరత్ కారణంగా నాకు చంద్రబాబు రోల్ మోడల్, నాకు చంద్రబాబు పదవి ఇచ్చాడు. నేను ఓపెన్ డయాస్లో చెప్పాను. నేను 4 గదుల మధ్యలో చెప్పలేదు. నాకున్న అభిప్రాయాన్ని గొప్ప వ్యక్తుల మధ్యలో నిర్భయంగా చెప్పాను. దట్స్ మై క్యారెక్టర్. ఏది ఎప్పుడు చెప్పాలన్నా నాకు నిర్భయత్వం అనేది, నాకు భయం లేకపోవడం అనేది నా మీద నాకు నమ్మకం. నాకు దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను భగవంతుని కోరుకునేది కూడా అది. నా మనసు ఎప్పుడు ఇలాగ ఉంచు. నాకు ఈ 10 మంది మిస్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. ఈ 10 మందిని మిస్ చేయకుండా ఉండే ఇవి భగవంతుడాన్ని నేను కోరుకున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది. నేను చనిపోయి చివరి దాకా కూడా నేను మిస్ అవ్వకుండా వీళ్ళ మనసులో నుంచి నేను చాలా నేను చైర్మన్ అయినా కూడా చాలామంది ఈ ఊళ్ళో పెద్ద వ్యక్తులతో వెళ్ళి నేను కలిసినప్పుడు కూడా చెప్పారు, ఆంజనేయులు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు జాగ్రత్తగా చేయాలి. నేను ప్రతి సంవత్సరం వాళ్ళందరికీ కూడా యాన్యువల్ రిపోర్ట్స్ కానీ ప్రతి ఇచ్చి వాళ్ళతో రిలేషన్ ఏంటి కనుక్కుంటా ఉంటాను. ఎక్కడన్నా ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి సార్, నెగిటివ్స్ ఉంటే చెప్పండి సార్ అన్నాడు. వాళ్ళందరికీ వాళ్ళ కళ్ళల్లో నా మీద ఉండే నమ్మకం, ఆ తృప్తి నాకు చాలు. నేను ఎందుకంటే పరువు నష్టం కేసు దావాలు ఇలాంటివి ఏమైనా వేస్తారా? లీగల్గా చూసి సరే చూసి రైతులకు మీ మీద ఉంది నమ్మకం, ప్రజలకు ఉన్న నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అయితే అంతే. అంటే వీటికి సంబంధించి అయితే మాత్రం మీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ కానీ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఆంజనేయులు గారి ఆలోచనలు. ప్రధానంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి తను పని మీదనే దృష్టి పెట్టి వాటి ద్వారానే వాటికి సమాధానం ఇస్తానని, తన ఎదుగుదలని ఉట్టిగా రాలేదని, కష్టపడి కింద స్థాయి నుంచి ఈ స్థాయికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ, కమిట్మెంట్, డెవలప్మెంట్ వీటన్నిటితో పాటుగా తన ప్రయాణం ఉంటుందని, ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఎన్ని నిందలు వేసినా సరే తన పని తాను చేసుకుంటూ వెళ్తానే తనకు బాస్ చంద్రబాబు నాయుడు గారని, ఆయన ఏం చెప్తే అది చేస్తానే. ఇవాళ ఇన్ని వేల మంది రైతులు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞుడై ఉంటానని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.